నమస్కారం, నా పేరు పల్లా దుర్గారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా. నిన్న ఏదైతే కేబినెట్లో ఈ రాష్ట్రంలో అత్యంత విలువైన భూముల్ని కారు చౌక్గా లూలు గ్రూప్ అనే ఒక సంస్థకి మరి పప్పు బెల్లాల్లో కట్టబెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులకి, ప్రభుత్వ ఖజానాకి ధర్మకర్తగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం మరి ఇలా పప్పు బెల్లాల్లో పంచిపెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మనల్ని ప్రశ్నిస్తున్నాం. వేలంపేట లేకుండా, టెండర్లు లేకుండా కారు చౌకగా ఇంత విలువైన భూముల్ని మీరు దోచిపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోనే విశాఖ నగరం అంటే ఒక ప్రాముఖ్యత నగరం, ఒక విలువైన నగరం. ఈ ఏరియాలో భూములన్నీ కూడా చాలా ఖరీదైన భూములు, చాలా విలువైన భూములు. మన ఆర్కే బీచ్ సమీపంలో హార్బర్ పార్క్ వద్ద ఉన్న 13 ఎకరాల 74 సెంట్ల భూమిని కేవలం ₹50 అడుగుకి మరి లీజుకి ఇవ్వడం జరిగింది. 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం, మళ్ళీ ఆ ₹50 కూడా 10 ఏళ్ళకి ఒకసారి లీజులో ఆ అద్దె పెంచే విధానాన్ని మనం చూస్తుంటే 10 ఏళ్ళ తర్వాత 10% పెరుగుతుందట. మళ్ళీ ఏదైతే భూమిని అప్పచెప్పారో ఆ సంస్థకి, ఆ సంస్థ 3 ఏళ్ల నిర్మాణంలో ఏ అద్దె కూడా చెల్లించక్కర్లేదట. అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ కడితే మనకి మారిటోరియం బ్యాంకులు ఇస్తాయి. ఆ మారిటోరియం 6 months 1 year ఉంటుంది. అలాగా ఇంత విలువైన భూముల్ని మరి ఆ లూలు గ్రూప్ కట్టబెట్టడమే కాకుండా, మళ్ళీ దాన్ని కారు చౌకగా ఇచ్చేయడమే కాకుండా, మళ్ళీ దాంట్లో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు మీరు అద్దె చెల్లించక్కర్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా, మీరు కూడా ప్రజలు అడుగుతున్నాను. నిజంగా మరొక నగరం విజయవాడ నగరం. ఆ నగరంలో పాత బస్టాండ్ దగ్గర ఉన్న గవర్నర్పేట అని పిలుచుకుంటాం మనం. అక్కడ ఆర్టీసీ సంబంధించిన భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమి, కేవలం 156 కోట్లు పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమిని మరి కట్టబెట్టడం ఎంత దుర్మార్గమని మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను ప్రజల్ని. మరి ఇలాంటి పప్పు బెల్లాల్లో ఇంత విలువైన భూముల్ని ఇలా కట్టబెడుతుంటే తన పార్టీకి ఫండ్ వస్తుందని, తన అనుమాయుల్ని అభివృద్ధి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో సంపన్న వర్గాల్లో అలా వర్గాల్ని చేయాలనే ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. మొన్నే మన విశాఖపట్నంలో 99 పైసలకే ఉత్తుత్తి కంపెనీలు లాంటి వర్ష కంపెనీలకి దోచిపెట్టాలని చూసింది. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తన ఎమ్మెల్యేలు, తన అనుమాయులు ఏ విధంగా భూములు కబ్జా చేస్తున్నారో, నకిలీ పత్రాలు సృష్టించి ఏ విధంగా మరి భూముల్ని కారు చౌకగా కొట్టేసి ఎవరో తెలియని వ్యక్తులకి అమ్మ చెప్పడం, ఇవన్నీ కూడా అరెస్టులు చేయడం కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానీ ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడొక్కడ భూములు కబ్జా చేయడం, ఆ భూముల్ని ట్యాంపరింగ్ చేయడం, ఆ ట్యాంపరింగ్ ద్వారా కొంతమంది ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళకి ఆ భూముల్ని తెలిసి తెలియకుండా వాళ్ళకి కట్టబెట్టే విధంగా చేసి చేదులుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పోలీసుల్ని వారు సంప్రదిస్తే వాళ్ళు అరెస్టులు చేసి జైలుకు పంపే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు చూసారా ఈ రకంగా ఎవరికైనా భూమిని కబ్జా చేయడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఎంతో విలువైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ పెడుతున్నారు, మన భూములన్నీ కొట్టేస్తారని. ఎంత దుర్మార్గపు పనులు చేశారో ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ కూడా మళ్ళీ పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఏదైతే చెప్పారో, వారు ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డి గారు మీద చేస్తున్నారో అవన్నీ కూడా వీళ్ళు ఆ యొక్క భావన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే భావన అంతా కూడా వీళ్ళలో ఉంది. వీళ్ళు చేస్తున్నారు ఆ రకంగా. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా తరలిపోయే పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూస్తుంటే కారు చౌకగా ఏ విధంగా తన అన్నమాయికులు భూములు దోచిపెట్టడం అనేది ఎంత దుర్మార్గం చర్యని ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దురాఘాతాలు అన్ని కూడా ఎండగడతాం. వీళ్ళు ఏవైతే తప్పుడు విధానాలతో భూములు దోచిపెడుతున్నారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా
మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా మేము చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇలాంటి సంస్థలకు కట్టుబెడుతుందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.